కానీ మాయా సబ్జెక్టులు క్లియర్ అవ్వాలంటే నువ్వే హెల్ప్ చేయాలి. నువ్వు లేకపోతే అసలు అవ్వదు. సరే, ఇంతకీ నాకేం గిఫ్ట్ ఇస్తావు? నీకు నేనేమి ఇవ్వగలుగుతాను మాయా. సరే పోను అడుగు, చేతనైతే ఇస్తాను. ప్రస్తుతానికి ఏం లేదులే, కానీ కావాల్సినప్పుడు అడుగుతాను. సరే, నా సంగతి వదిలేసే. నువ్వు తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు లైఫ్లో? ప్లాన్స్ అంటూ ఏం లేవా ఆనంద్. డాడీ ఇంకో 6 monthsలో మ్యారేజ్ అన్నారు. యాక్చువల్లీ రాజేష్ విషయంలో ఆయనను చాలా బాధ పెట్టాను. సో మళ్ళీ ఆయన చెప్పినట్టే చేద్దామని 6 monthsలో మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. మాయా పెళ్ళి చేసుకొని ఏం చేస్తావు మాయా? ఇగో మంచిగా చదువుకో. ఎప్పుడు ఇలా జనరల్ ఫిజిషియన్లోనే ఉండిపోతావు ఏంటి? నా మాటిని ఆ పిహెచ్డియో ఆ స్పెషలైజేషనో ఏదో కంప్లీట్ చేసి మంచిగా డాక్టర్ అవ్వు. ఏంటి మాయా ఆలోచిస్తున్నావు? దేని గురించి? ఏమో ఆనంద్, ఇప్పుడైతే ప్రస్తుతానికి దీని మీద ఇంట్రెస్ట్ లేదు. డాడీని కూడా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇంకా ఆయన ఏం చెప్తే అది చేద్దామని ఉన్నా. ఉండు మాయా, రేపొద్దున మీ నాన్న వచ్చి నాకు పెళ్లి చేసే ఉద్దేశం లేదు, లైఫ్లో తర్వాత ఏం చేద్దామని అనుకుంటున్నావు అని అడిగితే ఏం చెప్తావు?